మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విజయవాడ హనుమాన్ జంక్షన్లో హెచ్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని కారు ఢీకొట్టిందన్న సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ బైపాస్ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల్ని అరికట్టేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాజా నుంచి తుళ్లూరు మండలం వెంకటపాలెం వరకు జాతీయ రహదారి అధికారులతో కలిసి పర్యటించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో సమస్యల్ని తెలుసుకునేందుకు ఇంజనీర్ల బృందం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. కెనాల్, గేట్లు, ఎర్త్ డ్యాం, సర్ప్లస్ కోర్సులో డ్రాఫ్ట్లను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గంజాయి విక్రయిస్తున్న 6 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ అలవాటై ఏటీఎంలో నగదు చోరీ చేసిన నిందితుడిని గురజాల పోలీసులు పట్టుకున్నారు. పల్నాడు ప్రాంతంలో వివిధ బ్యాంకులకు సంబంధించిన 6 ఏటీఎంలలో నగదు నింపే బాధ్యత నిర్వహిస్తున్న క్రమంలో నరేష్ డబ్బు దోచేసి బెట్టింగ్లో పెట్టినట్లు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా మునగచర్లలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సామూహిక పశువుల వసతి గృహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. 40 లక్షలతో తాగునీటి పైప్లైన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లా బడపనకల్లు మండల కేంద్రానికి సమీపంలో పిడుగుపాటుకు 22 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. ఘటనలో గొర్రెల కాపరి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.